వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ విభాతే పవన్ కుమార్. ఇప్పుడు నేను లింగంపల్లి రైల్వే స్టేషన్లో ఉన్నా. లింగంపల్లి నుంచి ఘట్కేసర్ వెళ్ళడానికి ఎంఎంటీఎస్ లోకల్ ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. సో నేను చాలా బిజీగా ఉండడం వల్ల చేయలేకపోయినా. యాక్చువల్లీ 3 months నుంచి నాకు చాలా రిక్వెస్ట్ వస్తుంది ఒక సబ్స్క్రైబర్ నుంచి. సో బ్రో, ఈరోజు ఇది ఆకాంక్ష అనేది పూర్తవబోతుంది. సో ఈరోజు నేను తొందరగా వచ్చేసిన. ఇన్ని రోజుల నుంచి నేను ట్రై చేస్తున్నా కానీ 1 minute 2 minutes డిలే అయిపోవడం వల్ల అస్సలు రాలేకపోయినా. సో కార్ పార్కింగ్ లో ఉన్న ఇప్పుడు లింగంపల్లిలో వెళ్ళి టికెట్ తీసుకొని వెళ్ళాలి. ఎంఎంటీఎస్ లింగంపల్లి టు ఘట్కేసర్ ఎంఎంటీఎస్ ట్రైన్లో నేను ట్రావెల్ చేయబోతున్నా. సో మొత్తం మధ్యలో లెవెల్ స్టేషన్స్లో స్టాప్ ఉంటుంది. అండ్ మొత్తం 47 kilometers డిస్టెన్స్. సో ఈరోజు 2nd जुलाई 2024, आज 2 जुलाई 2024 है. तो मानसून स्टार्ट हो गया है. मानसून के जर्नी करने के लिए मैं बहुत कोशिश तो कर रहा हूँ, लेकिन मेरी ड्यूटी की वजह से हो नहीं पा रहा है. నేను టికెట్ తీసుకున్న తర్వాత ట్రైన్ నెంబర్ అండ్ ట్రైన్ ఫేర్ ఎంత అనేది చెప్తాను. నేరేడ్మెట్టు స్టేషన్ని స్పెషల్లీ చూపించమన్నాడు. సో దాని ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. సో ఇలాగే నా వీడియోస్ని చూడడానికి నాకు ఫాలో అవ్వండి. తప్పకుండా మీ వీడియోస్ని నేను తీస్తాను. సో టికెట్ అయితే తీసుకుందాము. 50 rupees. ఘట్కేసర్ ఒకటి ఇవ్వండి. సో ఘట్కేసర్ ట్రైన్ ఉందా సార్ ఇక్కడ 2nd floor? ఉంటుంది, కన్ఫర్మ్ ఇచ్చేసేయండి. జస్ట్ ఏంటంటే మీకు తెలిసి ఉంటుంది కదా, అందుకని అడిగిన. నిల్చున్నా కానీ ఒకటే. ఎంత 15? ఏమో నా దగ్గర లేదు. ఎవరైనా ఇస్తే తీసుకుంటుంది, పర్లేదు. లింగంపల్లికి ఘట్కేసర్ చేసుకోవచ్చు. మొత్తం 48 kilometers 15 rupees. ఇంకా 5 rupees ఇవ్వాలి ఆయన. అదే వెయిట్ చేస్తున్నా, చేంజ్ ఎవరు ఇవ్వట్లేదు. సో ఇది టికెట్ కౌంటర్ లింగంపల్లిలో. మనది 2nd నెంబర్ ప్లాట్ఫామ్ పైకి వస్తుంది. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1. సో మనదైతే 2 పైన వస్తుంది. ట్రైన్ వచ్చినప్పుడు కలుద్దాం. ओल्ड MMTS ट्रेन है अभी. ओल्ड MMTS ट्रेन चल रही है घटकेसर के लिए. मतलब न्यू भी चल रही होगी, मैं देखा भी नहीं न्यू चल रही कि नहीं, लेकिन ओल्ड तो चल रही है अभी. तो ट्रेन में चढ़ते ही ऑलरेडी मैं बहुत बार दिखाया, फैंस रहते और सीट्स ये टाइप रहते. और एक आई ना वो मुंबई टाइप लोकल ट्रेन है जो फलकनामा जाती है अभी హైదరాబాద్ నుంచి. ఇక్కడ లింగంపల్లి నుంచి వెళ్ళేది అంటే ఇందానగర్ ఫలక్నామా ఆ సైడ్ నుంచి వస్తుంది. వర్షం పడేటట్టు ఉంది, సూపర్ ఉంటుంది ఈరోజు అయితే. నేను ఎప్పుడు అనుకోలే ఇంత బాగుంటుంది అని చెప్పి. సో ముంబై ఫీలే వస్తుంది ఇప్పుడు హైదరాబాద్లో. వర్షం అయితే ఫుల్ పడేలాగా ఉంది. ట్రైన్ నెంబర్ 47254 ఈ ట్రైన్ నెంబర్. లేడీస్ అండ్ ఫస్ట్ క్లాస్ అన్నీ ఉంటాయి ఇందులో. వెండర్స్కి కూడా ఉంటాయి. ఈ ట్రైన్ ఇంత ఎగ్జాక్ట్ ఉండడం వల్లనే నేను మిస్ అయిపోతున్నా. ఎందుకంటే 5:45కి కరెక్ట్ బయలుదేరింది అండ్ 7:30కి అక్కడికి చేరుస్తుంది ట్రైన్ కరెక్ట్గా మనల్ని. చూడొచ్చు ఎంత ఫాస్ట్గా పికప్ తీసుకుంటుంది. ఓల్డ్. బాయ్ బాయ్ లింగంపల్లి, నెక్స్ట్ టైం మళ్ళీ కలుస్తా. 100 సార్లు వచ్చిపోయింది మీకోసం. చూడొచ్చు క్లైమేట్ చాలా ఉండడం వల్ల చాలా అద్భుతంగా అనిపిస్తుంది అసలు. అక్కడ పెద్ద బిల్డింగ్ ఉంది, ముందే పెద్ద బిల్డింగ్ తక్కువ. ऑन टाइम डिपार्च हो गया, इसलिए मैं इतने दिन से इसको मिस कर रहा था. 1 minute 2 minute के गैप में मिस हो जा रहा था ट्रेन में से. बहुत दिन के बाद इतना अच्छा जर्नी मिलेगा. खाली है. आज वेला सिकंदराबाद के तरफ जाती है ना, उसके लिए वी हैव अप्रोच चंदानगर रेलवे स्टेशन को आ गए अपन अभी. So that side is the platform.
వి ఆర్ ఎంటరింగ్ ఇన్ చందానగర్ రైల్వే స్టేషన్. స్టేషన్ బాగుంటుంది. ఇది కూడా టైం చూడొచ్చు, 2 minutesలో అరవై. ఆఫ్టర్ 1 minute స్టాప్ డిపార్చర్డ్. We are moving on South Central Railway Zone. This is South Central Railway Zone belongs until Ghatkesar. Bye bye Chandanagar. సూపర్ ఫాస్ట్గా వెళ్ళిపోయింది లోకల్. క్లైమేట్ అయితే అవుట్ స్టాండింగ్లో ఉంది, చూసుకోవచ్చు. గోరబండ సైడ్ మూవ్ అవుతున్నాము. ఇలా డస్ట్ పడేస్తే ఇట్లా పెద్ద సిటీ అని తెలవాలని పడేస్తున్నారో ఏమో తెలియదు. వీఆర్ అప్రోచింగ్ హఫీస్పేట్ రైల్వే స్టేషన్. అనౌన్స్మెంట్ లేదు, ఇస్తే ఉంటే సూపర్ ఉంటుంది. ఇలా హఫీస్పేట్ రైల్వే స్టేషన్కి చేరుతుండగా వర్షం స్టార్ట్ అయింది. దిస్ ఈజ్ హఫీస్పేట్ స్టేషన్. ముంబై లోకల్లో ఎక్కినట్టు చాలామంది ఎక్కుతున్నారు. అక్కడి నుంచి ఒక పెద్ద ట్రైన్ పోతుంది. మేబీ రాయలసీమ ఎక్స్ప్రెస్ అనుకుంటున్నా. మరి మీకు తెలిస్తే మీరు నాకు కామెంట్ చేసి తెలపొచ్చు. మీకు తెలిస్తే మీరు నాకు కామెంట్లో చెప్పండి. మొత్తం కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ బోర్డు ఇంకా పెట్టలేదు. బోర్డు అయితే లేదు. డిపార్ట్ అయ్యాము హఫీస్పేట్ నుంచి. బిల్డింగ్ ఉంటాయి. ముందు కొన్ని బిల్డింగ్స్ చిన్నవి కట్టేసిండ్రు, పెద్ద స్టార్ట్ చేయకుండా. విలేజ్ అంటే విలేజ్ అన్నట్టు ఉంటుంది కదా. పార్ట్ 1, పార్ట్ 2లో నేను డివైడ్ చేద్దాం అనుకుంటున్నా ఈ ట్రైన్ జర్నీని. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది, సూపర్గా అనిపిస్తుంది. దిస్ ఈజ్ పార్ట్ 1 ఆఫ్ లింగంపల్లి ఘట్కేసర్ MMTS లోకల్ ట్రైన్ జర్నీ. We have approached Hi-Tech City railway station. Hi-Tech City ఇది. మార్నింగ్ టైంలో, ఈవినింగ్ టైంలో ఫుల్ పబ్లిక్ ఉంటారు ఇక్కడ. ఇప్పుడైతే ఎవరు లేరు. ఈ షెడ్ కొత్తగా కట్టిండ్రు. దీని ముందు ఉన్నది పాతది అన్నమాట. वहाँ पर ऐसे थोड़े ऊपर में रहता है, वो हाइट में है वहाँ का. ये नीचे की तरफ आप देख सकते हैं. ऊपर की तरफ से MMTS लोकल ट्रेन जा रही है और एक हैदराबाद सिटी की. అవి అయ్యి అది వచ్చి మళ్ళీ స్టార్ట్ కూడా అయిపోయింది. ఇది మాత్రం ఇంకా. సో ఆఫ్టర్ 1 minute వీ హ్యావ్ డిపార్టెడ్ ఫ్రమ్ హైటెక్ సిటీ రైల్వే స్టేషన్. ఇప్పుడు 6:04 అవుతుంది, 6 గంటల 4 నిమిషాలు. ఇంకా 1.5 hour తర్వాత చేరుకుంటాం మనము. చేరుకునే టైం అయితే 7:30. ఆ బిల్డింగ్స్ చూడండి, ఎడిటింగ్ లాగా అనిపిస్తుంది కదా, ఎడిటింగ్ లాగా అనిపిస్తుంది. అది దీన్ని ఎక్స్టెండ్ కూడా చేసి పడేసింది ఈ స్టేషన్. ఇది ముందు లేకుండా ఇప్పుడే కట్టిండ్రు కొత్తగా.
కిటికీల నుంచే పడేస్తారు మన వాళ్ళు. తెలుసు కదా మన వాళ్ళు ఎంత గ్రేట్ అని. बोराबंडा रेलवे स्टेशन आ गया है. दिस इज बोराबंडा. बोराबंडा 6:09 అవుతుంది టైం అయితే. డిపార్చర్ ఫ్రమ్ బోరాబండా. ఇక్కడ వర్షం పడి ఆగింది. జస్ట్ వి మిస్సెడ్. ఇక్కడ గూడ్స్ ట్రైన్స్ని మేనేజ్ చేసుకుంటారు హైదరాబాద్ సిటీలో. సో ఇదొక ప్లేస్. ये स्टेशन, ये ट्रेन स्टेशन भरत नगर को पहुंच चुकी है. दिस इज़ भरत नगर रेलवे स्टेशन. फर्स्ट पार्ट विल एंडिंग फ्रम हियर ओनली. సో ఫ్రమ్ ఇక్కడ నుంచి సెకండ్ పార్ట్ స్టార్ట్ చేస్తా. సో లింగంపల్లి ఘట్కేసర్ MMTS సెకండ్ పార్ట్ విల్ బి స్టార్టెడ్ ఫ్రమ్ హియర్. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ పార్ట్ వీడియో ఆఫ్ लिंगमपल्ली घटकेसर MMTS लोकल. अगर आपको वीडियो पसंद आया तो लाइक करो, कमेंट करो, शेयर करो, सब्सक्राइब करो. ऐसे ही वीडियो देखने के लिए ज़रूर मुझे फॉलो करना. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం నాకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.